రైట్ మనం ఇప్పుడు వరంగల్ వెళ్దాం. భారీ బహిరంగ సభలకు వరంగల్ గడ్డ మరోసారి వేదికగా మారబోతోంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ సభలతో రాజకీయం హీటెక్కుతోంది. స్థానిక సంగ్రామానికి ముందు ఈ సభలు బల ప్రదర్శనే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు ముందే స్టేషన్ ఘన్పూర్ గడ్డపై నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలు కాక రేపుతున్న వేళ భారీ బహిరంగ సభ నిర్వహించడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ వ్యూహం ఏంటని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, భారీ బహిరంగ సభలకు వరంగల్ గడ్డ మరొకసారి వేదికగా మారబోతా ఉంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి బహిరంగ సభలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఆ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ఇటు ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడ 2 రోజుల నుంచి పర్యటిస్తూ ఇక్కడ ఏర్పాట్లను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. మరోసారి వరంగల్ గడ్డపై అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభలు ఎందుకోసం నిర్వహించబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంది? రేపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారనే ఆసక్తికరంగా జిల్లా రాజకీయాల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముందే రేపు జరగబోయేటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా మాట్లాడతారు, బీఆర్ఎస్ పార్టీపై ఎట్లా స్పందిస్తారు? ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి తీరు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ అవలంబించిన తీరు కావచ్చు, గత 9 ఏళ్ల నుంచి పాలన ఎట్లా కొనసాగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా పాలన కొనసాగుతున్నటువంటి అనేక అంశాలు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంలోనే ఈ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ చాలా ఆసక్తికరంగా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగిస్తూ దేవన్నపేట, ఉనికిచెర్ల సంబంధించినటువంటి ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు 2 సార్లు పర్యటించి ఏర్పాట్ల సంబంధించినటువంటి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇటు దేవన్నపేట దగ్గర ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా హరిత హోటల్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం చేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అవలంబించినటువంటి తీరు కావచ్చు, ప్రభుత్వం ఎటువంటి పాలన కొనసాగిస్తుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పాలన కొనసాగించినటువంటి అనేక అంశాలను మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించి ప్రజల వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కానీ కేవలం రాజకీయ పబ్బం కోసం కావచ్చు, రాజకీయ హామీలు కావచ్చు, రాజకీయ కోసం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నట్టు కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 14 ఏళ్ల ఉద్యమం, 9 ఏళ్ల పాలన మేళవింపే ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ హరీష్ రావు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావు కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన నరేందర్ రెడ్డి ఘాటుగా ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రజతోత్సవ సభకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు, వరంగల్ గడ్డపై సభ నిర్వహించేందుకు ఎందుకు వస్తున్నారు, వరంగల్కు అనేక హామీలు ఇచ్చారు, వరంగల్ ఉమ్మడి జిల్లాని 6 ముక్కలుగా చేశారు, ఇలా బీఆర్ఎస్ పార్టీ పాలన సరిగా లేదు, అందుకే ప్రజలు తీర్పునిచ్చి కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు, ఇప్పుడు వచ్చి ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు దొంగల ముఠా వస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన నరేందర్ రెడ్డి హరీష్ రావు కామెంట్స్గా తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా 2 భారీ బహిరంగ సభల ద్వారా వరంగల్ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి సభలో ఏం మాట్లాడతారు? సీఎం రేవంత్ రెడ్డి ఆ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ముందే బీఆర్ఎస్ పార్టీని తూర్పాల పట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్కు వస్తున్నట్టు ఆ పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో శివన్పల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 1 గంటల 25 నిమిషాల వరకు మహిళా శక్తికి సంబంధించినటువంటి ఇందిరా స్టాల్స్ను సందర్శిస్తారు. ఆ తర్వాత 1 గంటల 25 నుంచి 3 గంటల వరకు ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారంపై కావచ్చు, అసెంబ్లీకి కేసీఆర్ వచ్చినటువంటి వ్యవహారం కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, జగదీష్ రెడ్డి ఆ సస్పెన్షన్ అంశం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ గడ్డ మీద వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహించబోతా ఉంది. ఈ రజతోత్సవ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ తీరు కావచ్చు, ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ పనిచేయట్లేదు, ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం కేసీఆర్ ఉండట్లేదు, కేవలం ఫామ్ హౌస్కు ఇంటికే పరిమితమై కేవలం రాజకీయ పబ్బం కోసమే ప్రజలను మభ్యపెడుతూ ప్రజలకు అన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పై తీవ్రంగా దుష్ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు స్టేషన్ ఘన్పూర్ సభ వేదికగా ఏం మాట్లాడబోతారు, బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతూ చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మండు టెండల్లో
ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగబోతుంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు వరంగల్ జిల్లా వేదికగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో, లేదంటే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారని కూడా రకరకాల ఆసక్తికరంగా రాజకీయ విశ్లేషకులు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందే రెండు ప్రధాన రాజకీయ పార్టీల సంబంధించినటువంటి నేతలు వరంగల్ సభను ఎంచుకొని వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే బల ప్రదర్శన చేసేందుకే రెండు పార్టీలు వ్యూహం రచించి రెండు పార్టీలు సభలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, రెండు భారీ బహిరంగ సభల ద్వారా రాజకీయాల్లో కావచ్చు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా రేపు సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. రెండు భారీ బహిరంగ సభలకు సంబంధించి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అయితే రకరకాల విశ్లేషణలు కొనసాగుతా ఉన్నాయి. మూర్తి రైట్ తిరుపతి, మీరు చెప్పినట్టుగా నిజంగా స్థానిక సంస్థల పోరు ముంగిట తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో సభ పెట్టడం నిజంగా చర్చనీయాంశం. అయితే ఏంటంటే టీఆర్ఎస్ బలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని బలంగా ప్రచారం చేసి ప్రజలను తిరిగి తమ వైపు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీన్ని సమర్థవంతంగా ఎలా తిప్పుకొట్టగలుగుతున్నారు, అలాగే ఎలాంటి వ్యూహం అనుసరించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు రజతోత్సవ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి తీరు కావచ్చు, ఈ 15 నెలల పాటు అభివృద్ధి అనే మాయమాటలు చెప్పుకుంటూ ప్రజలను ఎట్లా మభ్యపెట్టింది, ప్రజలను ఎట్లా చూస్తుంది, అనేక హామీలు కావచ్చు, అనేక 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలను కూడా విస్మరిస్తుంది. హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి రైతు బంధు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అప్పుడు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వాటర్ తీసుకొచ్చి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసినటువంటి విషయాలను బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రచారం కొనసాగిస్తూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభకు ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అనేక మంది రైతులు కూడా రోడ్లెక్కి నీరు అందట్లేదు, సాగునీరు లేక పంటలేంతో ఎండిపోతున్నాయని కూడా వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలేమో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించుకొని మాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడిపేందుకు మాత్రమే వరంగల్ సభను ఎంచుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కానీ ఇటు అధికార పార్టీ, ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీల నేతలు వరంగల్ వేదికగా సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే వరంగల్కు ఒక చరిత్ర ఉంది. వరంగల్లో ఎప్పుడు సభ నిర్వహించినా, ఏ పార్టీ సభ నిర్వహించినా ఒక సక్సెస్ అవుతుంది సెంటిమెంట్గా భావిస్తూ ప్రధాన రాజకీయ పార్టీల సంబంధించిన నేతలు వరంగల్ గడ్డపై భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు, నిర్వహిస్తారనేటువంటి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించేందుకు ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకొని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడే తిష్ట వేసి ఆయన ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ సభకు సంబంధించినటువంటి ఆరోపణలు, విమర్శలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై ఏం మాట్లాడతారు, ఆ స్టేషన్ గర్భ నియోజకవర్గంలో 800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. మూర్తి రైట్, నిజం తిరుపతి, మీరు చెప్పినట్టుగా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి రేపు మళ్ళీ మౌంటైన్ టెండర్లో ఎటువంటి హీట్ కామెంట్స్ చేసి బీఆర్ఎస్ సభని ఎలా అడ్డుకుని ప్రజలను తమ వైపు తిరిగి ఆకట్టుకునేలా చేస్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మిస్టర్ అజీమ్, థ్యాంక్స్ మిస్టర్ రవికృష్ణ, థ్యాంక్స్ మిస్టర్ తిరుపతి, థ్యాంక్స్ మిస్టర్ సతీష్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.